హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్‌లో వచ్చేసి మనకి ఇలాంటి బుటా వచ్చి 2 వైపులా బార్డర్స్ వచ్చినప్పుడు, ఒక బార్డర్ మనం హ్యాండ్స్‌కి యూజ్ చేసినప్పుడు, ఒక బార్డర్ మనకి ఈ బ్యాక్ పార్ట్ నడుముకి యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలా అయితే కటింగ్ చేస్తే గనుక బొటా మీకు రివర్స్‌లో వస్తది. కాబట్టి ఇలా కటింగ్ చేయకూడదని చెప్పేసి నేను ఆల్రెడీ క్లాస్‌లో చూపించానండి. కాకపోతే బిగినర్స్ ఏం అడుగుతున్నారంటే మీరు సెపరేట్‌గా బార్డర్ కటింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్‌కి ఎలా అటాచ్ చేయాలో తెలియట్లేదండి. నడుముది పెట్టిన తర్వాత నడుము ముక్కలు అతికించాలా? వద్దా? లేదంటే పైన ఎలా అతికించాలి? లేదంటే రివర్స్ చేయాలా? ఏంటనేది చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ క్లాస్‌లోని చూద్దాం. కటింగ్ చూసే ఈ ఈ ఈ బార్డర్ చూసారు కదా! ఈ బార్డర్ వచ్చిన తర్వాత ఏంటంటే చిన్న బార్డర్ వచ్చింది కానీ మనకి బుటా వచ్చినప్పుడు అంటే ఏదైనా పర్టికులర్‌గా ఒక డిజైన్ వచ్చినప్పుడు అది రివర్స్‌లో ఉంటది చిన్న బార్డర్ వైపు. పెద్ద బార్డర్ వైపేమో హ్యాండ్స్ వచ్చిన వైపేమో పర్ఫెక్ట్‌గానే ఉంటది. అదే డాట్స్‌గా ఏదైనా డిజైన్స్ అనుకోండి అది ఎటువైపు నుంచైనా పర్లేదు. మన బార్డర్ దగ్గర పర్ఫెక్ట్‌గా బ్యాక్ పార్ట్ పెట్టి కటింగ్ చేసేయొచ్చు. ఇలాంటి చూసారు కదా! ఇది మామిడి పిందులో ఇలాంటి బుటాలు వచ్చాయి చూడండి. ఇలాంటప్పుడే ఇబ్బంది ఉంటదన్నమాట. ఈ పెద్ద బార్డర్ దగ్గర నేను హ్యాండ్ కటింగ్ చేశాను. దాని తర్వాత బ్యాక్ పార్ట్‌ని చూసారు కదా! ఇలా పెట్టి ఈ డిజైన్ అన్నది మనకి నడుము దగ్గర నుంచి మనకి భుజం వైపుకి నిలబడినట్టుగా ఉండాలి. ఏవైనా పికాకులు గానీ, ఇలాంటి బుటాలు గానీ, ఏ డిజైన్స్ వచ్చినా సరే డిజైన్ కూడా మనం ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఈ సైడ్ అంచులు కూడా పర్ఫెక్ట్‌గా ఒకదాని మీద ఒకటి ఉందా లేదా అన్నది చూసుకొని సెంటర్ పాయింట్‌కి పర్ఫెక్ట్‌గా కటింగ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ముందు బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ మనం పెద్ద బార్డర్ ఉన్న వైపు హ్యాండ్ కటింగ్ చేసేస్తాం. తర్వాత ఇలాగ కరెక్ట్‌గా సెంటర్‌లోకి ఇలా ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేస్తాం. ఇక్కడ కింద లేయర్ కూడా ఎంతవరకు ఉన్నదన్నది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నేను ఇలా పెట్టి ఇలా మొత్తం బ్యాక్ పార్ట్‌ని కటింగ్ చేసేసాను. ఇది చూడండి ఇక్కడ నుంచి ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. తర్వాత ఫ్రంట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఈ బార్డర్ అనేది సెపరేట్‌గా ఉండిపోయింది. ఇప్పుడు ఈ బార్డర్ ఏం చేయాలి అంటే గనుక ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌లోని మనం ఇది బార్డర్ అనేది కటింగ్ చేసేసుకోవాలన్నమాట. అంటే ఒక ఈ బ్లూ కలర్ క్లాత్ ఉంది కదా! కింద అంచుకు చూసారా? మనకి కంపెనీ నుంచి వచ్చే అంచు అనేది ఉంటది. కోర్ అంచు అంటారు చూసారా? అది ఉంటది. పైవైపు అంచు ఉండదు కాబట్టి ఇప్పుడు మనం కటింగ్ చేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అన్నా సరే ఉంచుకొని ఈ బార్డర్‌ని ఇలా పర్ఫెక్ట్‌గా కటింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్‌కి ఎంతైతే యూజ్ అవుతదో అంత యూజ్ అవుద్ది. మిగతాదేమో మిగులుతది. అది బ్లౌజ్ పీస్ కొద్దిగా వెడల్పుగా ఉండుంటే చిన్నది అయ్యి ఉంటే అది కూడా ఏమీ మనకి మిగలదు. సరేనండి. ఇలా మొత్తం అంతా కూడా ఒక 1/2 ఇంచ్ వెడల్పుని మొత్తం ఈ బార్డర్‌ని సెపరేట్‌గా తీసుకోవాలి. అంతే తప్ప బార్డర్ ఉంది కదా అని చెప్పేసి బ్యాక్ పార్ట్ నడుముకి అటాచ్ చేసేద్దామని చెప్పేసి ఇలా కటింగ్ చేశారంటే గనక మీకు డిజైన్ అంతా రివర్స్‌లోకి వచ్చేస్తది. ప్లెయిన్ ఉన్నా కటింగ్ చేయొచ్చు. రౌండ్ సర్కిల్‌లో ఏదైనా అంటే ఉల్టా రాంగ్ సైడు, రైట్ సైడు అనుకుంటూ ఏమీ లేకపోయినా డిజైన్స్ మీరు కటింగ్ చేసేయొచ్చు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ బార్డర్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలి ఏంటనేది తెలియటం లేదండి. మా శారీకి ఎలాంటి బార్డర్స్ వచ్చాయి. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని అడుగుతున్నారు. అది కూడా చూద్దాం. బ్యాక్ పార్ట్‌ని ఇలా మనం తీసుకున్నప్పుడు ఈ బార్డర్‌ని మనం తర్వాత అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే గనక మనకి ఈ రైట్ సైడ్ అన్నది అంటే బ్లౌజ్‌కి రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ వైపే మనం నార్మల్‌గా లైనింగ్ ఎలా అయితే మనం అటాచ్ చేసుకుంటామో అలాగే అటాచ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది చూడండి ఫస్ట్ మాత్రం నెక్ సెంటర్ పాయింట్ అనేది పర్ఫెక్ట్‌గా మీరు చూసుకోండి. ఈ నెక్ ఎప్పుడైతే మీరు సెంటర్ పాయింట్ పర్ఫెక్ట్‌గా పెట్టారో ఆటోమేటిక్‌గా మీకు అన్ని వైపుల నుంచి కూడా పర్ఫెక్ట్‌గా మీకు లైనింగ్ అనేది సెట్ అయిపోద్దనమాట. ఇలా నెక్‌కి మధ్యలో భాగం కరెక్ట్‌గా పెట్టిన తర్వాత ఇలా షోల్డర్ కూడా పెట్టేసి తర్వాత చక్కగా మీరు ఒక బిగినర్స్ అయితే గనక పిన్స్ పెట్టేసుకోండి. చుట్టూ కూడా ఇలా పిన్నులు తీసుకొని ఇక్కడ ఫస్ట్ సెంటర్ పాయింట్‌ని ఇలా పెట్టి ఆ తర్వాత ఇలా షోల్డర్ దగ్గర ఒక పిన్ను అలా ఏంటంటే మొత్తం మీకు ఎక్కడైతే కదులుతుంది నాకు ఇబ్బందిగా ఉంటది అని అనిపిస్తుందో అక్కడ అన్నీ కూడా మీరు ఇలా పిన్స్ అనేవి ఇలా మొత్తం పిన్స్ అన్ని పెట్టేయండి. తర్వాత ఇలా చక్కగా ముందు మెడ దగ్గర నుంచి ఎప్పుడు కూడా లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేయాలి. చూసారా నేను ఎడమ చేతిని ఎలా అరిచేలా పెట్టి ఇలా మూవ్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఎక్కడా కూడా జరగకుండా కదలకుండా ఉంటదనమాట. సరేనండి. ఈ రకంగా మొత్తం 4 వైపులా కూడా స్టిచ్చింగ్ అన్నది పర్ఫెక్ట్‌గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. పిన్స్ పెట్టాం కాబట్టి ఇంక అస్సలు కదలకుండా ఉంటదనమాట. బిగినర్స్ కోసం అని చెప్పేసి ఇది ప్రతీదీ కూడా నేను మిస్ కాకుండా చిన్న చిన్న విషయాలు కూడా సెపరేట్‌గా వీడియోస్ చేస్తున్నాను ఎందుకేనండి. ఎందుకంటే బిగినర్స్ కోసం దృష్టిలో పెట్టే నేను ఎప్పుడు కూడా ఛానల్‌లోని ప్రతీదీ కూడా వివరంగా చెప్తాను. సరేనండి. షార్ట్‌కట్‌లో కాదండి. ప్రతీదీ కూడా సింపుల్‌గా అయిపోవాలి. అలాగే మీకు కష్టం అనేది కలగకుండా నీట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చేయాలన్నమాట. విసుగు రాకూడదనమాట. ఇలా నీట్‌గా స్టిచ్చింగ్ అంటూ వచ్చేస్తే విసుగంటూ ఉండదు. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్‌ని లైనింగ్ కన్నా ఎక్కువగా ఉన్న క్లాత్‌ని చుట్టూ కూడా కటింగ్ చేసుకొని ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇలా బార్డర్ తీసుకోండి. బార్డర్ తీసుకున్న తర్వాత రాంగ్ సైడ్ వైపు
ఇలా రాంగ్ సైడ్ వైపు ఇలా తిప్పండి. తిప్పిన తర్వాత బార్డర్కి ఇలా రైట్ సైడ్ వైపు చూసారు, బార్డర్ ఇది రాంగ్ సైడ్ అనమాట. అంటే నాకు బార్డర్ రాంగ్ సైడ్ అనేది పైకి కనిపిస్తుంది. అప్పుడు కిందనున్న కోరంచులు మనకి చీరతో పాటు అంచు వస్తుంది చూసారా, ఆ శారీతో వచ్చే ఆ అంచుని ఇక్కడికి ఇలా పెట్టాను. నాకు పై వైపుకి రాంగ్ సైడ్ పై వైపుకి ఉంది, సరేనండి. బ్లౌజ్కి రాంగ్ సైడ్ మీద ఇలా పెట్టి ఈ అంచు ఎంతవరకు అయితే ప్లెయిన్గా ఉందో అంతవరకు ఒక స్టిచ్ అనేది ఇలా వేసేయండి. దీనివల్ల ఏంటంటే మనకి చేతికుట్లు వేసుకునే పని ఉండదు, వేరుగా నడుము కతికించుకోవాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ మనకి లైనింగ్ అటాచ్ చేసాం, దాని మీద మళ్ళీ బ్లౌజ్ మళ్ళీ బార్డర్ వేసుకుంటున్నాం కాబట్టి మనకి థిక్గానే ఉండదు, చక్కగా మనకి దళసరిగానే ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ అనేది పైకి వచ్చింది కదా, అది ఇలా ఇటువైపుకి ఇలా పై వైపుకి ఇలా తిప్పేయండి. తిప్పిన తర్వాత పర్ఫెక్ట్గా ఫస్ట్ అయితే కింద లైను టాప్ స్టిచ్ వేసేసుకోండి. లేదనుకుంటే పైది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయిన తర్వాత టాప్ స్టిచ్ అన్న వేసుకోవచ్చు. ఇప్పుడు మనం అరెంజ్ ఎక్స్ట్రా కటింగ్ చేసాం కదా, ఈ కటింగ్ చేసిన అంచుని ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఇలా పట్టుకుని స్టిచ్చింగ్ చేసేయాలి. బార్డర్ మీదే స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇది బ్లూ కలర్ బ్లౌజ్ కాబట్టి మనకి జరీ వర్క్ ఉన్నా సరే బ్లూ కలర్ దారంతోనే స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే ఎక్కడ ఏవి కనిపించదండి, అసలు స్టిచ్చింగ్ కూడా కనిపించదు అనమాట. ఈ జరీ వర్క్లోని ఆ కలర్ దారం అన్నది కలిసిపోద్ది. ఇలా నీట్గా ఎంతవరకు అయితే మనం ప్లెయిన్ కలర్ మనకి కనిపిస్తుందో అంతవరకు ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేస్తూ కింద అంచు కూడా బాగుండేటట్టుగా చూడండి. ఎక్కడ కూడా లాగిపెట్టి ఉగ్గులు వచ్చేటట్టు చేయకుండా నీట్గా సెట్ అయ్యేటట్టుగా పెట్టుకోండి. ఇవన్నీ సిల్క్ బ్లౌజులకు ఎక్కువగా, సిల్క్ సారీస్కి ఎక్కువగా ఇలాంటి బార్డర్స్ వస్తాయి కాబట్టి జరుగుతూ ఉంటుంది. కానీ కొద్దిగా నెమ్మదిగా ఇలా, లేదనుకుంటే ఇలా ఫోల్డింగ్ చేసేసి పిన్స్ పెట్టేసుకొని కూడా స్టిచ్చింగ్ చేస్తూ మనకి సూది దగ్గరికి మన మిషన్ నీడిల్ దగ్గరికి మనం పెట్టుకున్న నీడిల్ వస్తుందని అనేటప్పుడు ఆ నీడిల్ తీసేసుకుని స్టిచ్చింగ్ కంటిన్యూ చేసేసుకోవడమే. అలా అయినా సరే ఇంకా ఈజీగా అవుతుంది బిగినర్స్కి అయితే కనుక. చూసారా, బార్డర్ అటాచ్ అయిపోయింది. ఎక్కడన్నా ఏమైనా తెలుస్తుందా, చక్కగా ఆ బార్డర్తో పాటే బ్లౌజ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ కింద కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇంకా తర్వాత పైకి లెగడం అన్నంతకట ఏమీ ఉండదన్నమాట. నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ రకంగా మనకి రెండు వైపుల బార్డర్ వచ్చి బుటా అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇలా కటింగ్ చేసుకోవాలి, సరేనండి. లేదు ఇలా డాట్గా ఉంది, ఎటు నుంచి ఎటు కటింగ్ చేసుకున్నా పర్లేదు అని అనుకున్నప్పుడు బార్డర్తో పాటు బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసేస్తాం. లేనప్పుడు ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు ఇలా కటింగ్ చేసి ఇలాగ మనం బార్డర్ వేసుకోవాలి. ఇలా షోల్డర్కి కరెక్ట్గా ఇలా సెంటర్లో ఇలాగ ఫోల్డ్ చేసుకుని నార్మల్గా బ్లౌజ్కి ఎలా డాట్ వేసుకుంటే అలా డాట్ వేసుకోండి. ఇది కూడా చూపిస్తున్నానండి. డాట్ అనేది 1/2 ఇంచ్ ఎప్పుడు ఉండాలి, ఏ సైజ్ అన్నా సరే. అదే రకంగా ఒక 4 ఇంచుల వరకు పొడవు అనేది ఉండాలి. ఈ 1/2 ఇంచ్ నుంచి ఇలా కలుపుకొని ఇలా డాట్ అనేది వేసేసుకోవాలి. ఫస్ట్ లాక్ చేసుకోవాలి, తర్వాత ఇక్కడ కూడా లాక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా ఇలా లాక్ చేసేయండి. ఈ రకంగా డాట్ అనేది వేసుకోవాలి, సరేనండి. ఇటువైపు కూడా షోల్డర్కి కరెక్ట్గా ఇలా సెంటర్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఏంటంటే నడుము అంచులు అనేది కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఫోల్డింగ్ ఉంటే మీకు పర్ఫెక్ట్గా ఫోల్డ్ అయినట్టు. 1/2 ఇంచ్ ఏమో మార్కింగ్ పెట్టండి, ఇటువైపు 4 ఇంచీలు పొడవు. ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకుని ఇక్కడ ఫస్ట్ మనం లాక్ చేయాలి. ఇలా 2 అంచుల్ని పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. ఎప్పుడు కూడా డాట్స్ వేసుకున్న తర్వాత ఇలా లాక్ అయిన తర్వాత చూడండి, డాట్ వేసుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడ కూడా నడుము అంచులు అన్నవి ఎగుడు దిగుడు రాకూడదనమాట, పర్ఫెక్ట్గా రావాలి. చూస్తారా, ఈ రకంగా మనకి డిజైన్ చూసారా, బొటా కూడా మనకి స్ట్రైట్గా వచ్చింది. ఈ రకంగా వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ అనేది వస్తుంది, సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి.